పేదలకు భరోసా ఘనత టీడీపీదే. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. ఒంగోలులో పింఛన్ పంపిణీ. ఎమ్మెల్యే దామచల్ల హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. పేదల పక్షాన పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పిన హామీలను కట్టుబడి చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచడమే కాకుండా హామీ ఇచ్చిన రోజు నుండి నేటి వరకు అదనంగా మరో 3000 అందించి భరోసా కల్పించే ఘనత టీడీపీకే దక్కుతుందని ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. వృద్ధాప్యం, వితంతు, వికలాంగుల పెన్షన్లను సోమవారం ఒంగోలులోని ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేశారు. నగరంలోని 3వ డివిజన్, 50వ డివిజన్, 33వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు పెంచి 5 ఏళ్లకు 3000 చేశారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు మోసం చేసిన జగన్ను ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని దామచర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ ఎం జయంతరావు, సచివాలయం సెక్రటరీలు, పలువురు టీడీపీ శ్రేణులు, డివిజన్లోని డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మా ముసలోళ్ళకి పింఛన్లు పెరిగినాయి, మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఇన్నాభయం కట్టావు కన్నాభయం కాయమ్మ ఒకేసారి పింఛన్లు 5 రెట్లు పెంచినారు. 200 నుండి 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే, విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది, కొత్తవి ఇక కొనవచ్చు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఉడుకులెత్తు రొడిసిపాయ ఉరుకులాడే వయసు బాయే, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. ఉడుకునెత్తు రొడిసిపాయ ఉరుకులాడే వయసు బాయే, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. సంసారమీది ఇది 65 ఏండ్లొచ్చిన, సంసారమీది ఇది 65 ఏండ్లొచ్చిన, ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని, వాళ్ళ పిల్లల సాధుడే వాళ్లకు బరువవుతుంటే. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని, వాళ్ళ పిల్లల సాధుడే వాళ్లకు బరువవుతుంటే. పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే, పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే. కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు, కొనుక్కునే కోరిక తీరింది మాకు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిల్లర జేబులుంటే పిల్లలు మా కాడుంటారు, చెప్పింది చేస్తారు, తెమ్మన్నది తెస్తారు.
చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటారు, చెప్పింది చేస్తారు, తెమ్మన్నది తెస్తారు. మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు, మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు. పింఛన్లు పెరిగినాక నెలకు 4 కొంటున్నా. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు. పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు. కూసుంటే లేవాలన్న లేస్తే కూసోవాలన్న, కూసుంటే లేవాలన్న లేస్తే కూసోవాలన్న, చేతిలో కర్రోలే ఆసరుంది ఈ పథకం. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఏ దిక్కు లేకున్నా కడుపారా భోజనం, నెల నెల జీతాలు వచ్చినట్టే సంబరం. ఏ దిక్కు లేకున్నా కడుపారా భోజనం, నెల నెల జీతాలు వచ్చినట్టే సంబరం. పేదలైన ముసలోళ్లను పోషించను సర్కారు, పేదలైన ముసలోళ్లను పోషించను సర్కారు. సర్కారు సల్లంగుండ చంద్రయ్యకు దీవెనలుండ. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. దేవుడే వికలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో గుండెల కద్దుకుంది సర్కారు. దేవుడు వికలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో గుండెల కద్దుకుంది సర్కారు. కొంత లోపమే ఉంటే 1000 రూపాయలిచ్చి, కొంత లోపమే ఉంటే 1000 రూపాయలిచ్చి, పూర్తి వికలాంగులైతే 1500నిచ్చే. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చేనేత కార్మికుల కల్లు గీత పనివారల చేరదీసి ఈ పథకం చేయూతనిస్తున్నది. మీరు ఇక్కడ ఎవరు వెయిట్ చేయలేదు, మీరు పోయి ఇంటికాడ ఉండండి. ఇంటికాడికి మన కార్పొరేషన్ వాళ్ళంతా వచ్చేసి వాళ్ళంతా కూడా ఇస్తారు, ఇంటికాడ ఇస్తారు. ఒక 5-6 ఉండే వాళ్ళు కనపడ్డ వాళ్ళకి నేను ఇచ్చి వచ్చాను, మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఇస్తారు. ఇదివరకు 3000 ఇచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్ర ప్రామిస్ చేశారో దానికి 4000 చేశారు. ఈ 3 నెలలు కూడా కలిపి 7000 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. నేను దారిలో వచ్చినప్పుడు కూడా కొంతమంది చెప్పారు, మాకు ఇదివరకు వస్తూ ఉండేది, కావాలని చెప్పి ఆపేశారు, ఇవ్వట్లేదు. ఇప్పుడు కొంతమందికి మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ నెల అయిపోయిన తర్వాత ఈ నెలలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసి అందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు చేస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేదే మన ఉద్దేశం. కాబట్టి అవి కూడా వాళ్ళకి ఎవరెవరికి ఆపారో అవన్నీ కూడా పెన్షన్లు కూడా చూసుకొని ఇస్తాం. ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉందో, కాలు ప్రాబ్లం ఉండి సర్టిఫికేట్ రాక దాని పర్సంటేజ్ తక్కువ ఉండి అవన్నీ కూడా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టుకొని దాని మనుషులతో డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాం. అవి కూడా చూసుకోండి. ఏరికే వచ్చి మిమ్మల్ని అందరూ కూడా సర్టిఫై చేసేటట్టుగా కూడా దాన్ని కూడా చూసుకొని అవి కానీ కరెక్ట్ అయితే మీకు నెక్స్ట్ మంత్ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఇప్పుడు దొంగ మాటలు చెప్పేది కాదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం వచ్చిన తర్వాతే మీ కాలనీలన్నీ కూడా డెవలప్ చేసాం. ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి రోడ్లు కానీ అన్నీ కూడా వేసింది కూడా తెలుగుదేశం. మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి కూడా కట్టించాం. ఈరోజు కొంతమంది టిట్కోలో పెట్టుకున్న వాళ్ళు కూడా టిట్కోలు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి మీ అందరూ కూడా పొజిషన్స్ ఇప్పిస్తాం. అదేవిధంగా టిట్కోలో కూడా లేకుండా ఇక్కడ కూడా సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి
2 సెంట్లు ఏదైతే ఎన్నికలప్పుడు నేను చెప్పానో ఆ 2 సెంట్లు ప్లాట్ ఇచ్చేసి మీకు హౌసింగ్ ద్వారా మీకు కట్టడానికి కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాము. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కోటి చేస్తాం. 10 రోజుల్లోనే అయ్యింది. మేము కూడా ప్రతి డివిజన్లోకి వస్తాం. ఈ సమస్యలు ఇట్లాంటివి ఏమున్నాయో సమస్యలు ఒక పక్క, ఈ అభివృద్ధి వచ్చేలా డెవలప్మెంట్ ఒక పక్క, ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని డెవలప్మెంట్ అదేవిధంగా మీ ఎక్కడ ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాను. ఈరోజు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనేదే మన ఇంటెన్షను. దాన్ని కూడా ఎక్కడ ఆగిపోయిందో మనం తీసుకొచ్చింది దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు ఇస్తాం. ఇవి ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో దానికి నేను కూడా వచ్చి డివిజన్ వైజ్గా కూర్చొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు నేను చేస్తానని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అంతా కూడా ఇక్కడ వెయిట్ చేయకుండా అందరూ కూడా మీరు వెళ్ళి మీ ఇంటికాడ ఉండండి. మీ ఇంటికాడ ఉంటే మీ ఇంటికాడికి వచ్చి మీ పెన్షన్ డబ్బులు మీకు ఇస్తారు. 1500 మంచి మెజారిటీ కూడా ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇక్కడ పేదవాళ్ళు ఇక్కడ సౌందర్యంగా ఉండేవాళ్ళు మీరు ఒక నమ్మకం మీద మంచి మెజారిటీ తోటి గెలిపించారు. ఆ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నా పని నేను చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మీకు ఇస్తారమ్మా పెన్షన్స్. మీరు ఇంటికి ఆడుకోండి. అందరికీ నమస్కారం. వాటర్ చెరువు ఉంది సార్, అది చాలా అంటే అది అట్లానే ఉంది సార్. ఆ చెరువు బాగు చేస్తే ఇక్కడ వాటర్ ఇబ్బంది లేకుండా ఉంది సార్. చెరువు బాగు చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ కడితే ఉన్నది మెయిన్ రోడ్ సార్. మెయిన్ రోడ్ స్కూల్ ఈ రోడ్డు తొందరలోనే డబుల్ రోడ్ చేస్తున్నాం. సెంటర్ లైటింగ్ తోటి డబుల్ రోడ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ ఉండేది కూడా పెద్ద బ్రిడ్జ్ చేస్తాం. ఈ రోడ్డు డైరెక్ట్గా ముఖ్యమంత్రులు పాడిపోయే వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఖచ్చితంగా అక్కడి నుంచి ఎక్కడ పాత మార్కెట్ కాడి నుంచి ఇక్కడ కిల్స్ దాకా అవుతుంది. అది తొందరలోనే ప్రపోజల్స్ పెడుతున్నాం, మేము చేస్తాం. ఇవ్వకండి వెనక చూస్తారు అనుకుంటాడా. మురికి నీళ్ళే వస్తాయి సార్, నల్లటి వస్తాయి సార్. అసలు అవి తాగేదానికి మాకు అసలు ఫోన్ నెంబర్ ఎందుకంటే మీరెందుకు కూర్చోటం అనవసరం. కారు తిరిగినాయి. అడలే నా బగరనా
సైడ్ నుంచోండి, అడ్డం నుంచుంటారు. సైడ్ 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 ఇచ్చేవాడు అందరు ఇచ్చేది. ఎక్కడ సెక్రటరీ ఎవరు సార్ లైన్ వెళ్తారంట. లైన్లో ఎవరు పెట్టుకున్నారో చూసుకోండి. సైడ్ అన్నా కొద్దిగా సైడ్ సైడ్ కొద్దిగా సైడ్ ఉండండి. అయిపోకండి ఎవరైనా సార్ తిరుపతి ఇప్పుడు పెట్టు అన్న కనిపించాలి. సీనన్న సైడ్ సైడ్ పక్క నుంచి అన్న పట్ల సార్ ముందు అన్నా జిందాబాద్ డీజే జిందాబాద్ అవి దండే అన్నా సాంకేసి సైడ్ 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 రెండు సైడ్ వేసుకో నీ ఇష్టం. సైడ్ 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 ఉదయం ఒక గంట చాగిపోయింది. అమ్మాయి నువ్వు ఈకేవైసీ ఇవన్నీ చేసుకోండి. ఇదే ఎవరు రాదు, ఎవరు రాదు మా దగ్గర బొమ్మ సార్. బ్రో పైకి రా, పైకి రా. అటు అటు మా ఇటు తిరిగి చూడమ్మా. ఓకే ఓకే సార్. అమ్మ ముందు బొమ్మ కొద్దిగా అమ్మ కొద్దిగా అనుకున్నా అమ్మని ఎవనే. ఓకే ఓకే సార్. చిన్న కొద్దిగా
చేతి బట్టి అమ్మా ఓకే ఓకే అంతకుముందు కొంచెం తినేవాళ్ళు మీరు కుటుంబానికి అండగా ఉండాలి కుటుంబానికి అండగా అంతకుముందు కొంచెం తింటా బాగా బాత్రూమ్ తీసుకుంటున్నాడు 2 నెలల నుంచి అసలు ఏం లేదు. తిరగట్లేదు అనేది బాధ బయట రావట్లేదు బయటికి వెళ్ళమాట మా అనిత బయటికి పోయి చెట్టు మనం బయటకు వెళ్ళి బయట నిలబెట్టి ముందు బాయ్ బాయ్ పక్కన హలో పక్కన రామా నువ్వు కవర్ వచ్చేసారు పదడుగుల రోడ్ సార్ ఇది రోడ్డు 10 అడుగుల రోడ్డు ఎట్ట చెప్తున్నావు అడిగా మేము ప్రాబ్లం పైనుంచి వస్తున్నారు అంటే వాళ్ళ స్థలం ముందు వేసేది స్తంభం మన ఇంటి ముందు స్తంభం వేశారు సార్ చెత్తమైన ఇంటి ముందు రోడ్డుకి అదే కదా రండి సార్ మాకు రోడ్డు ఏనాడు తీసేది ఆడ ఒక్కొక్క నేను చేద్దామని కదా అనిత అనిత స్టాంపు బ్రాండ్ ఏదో అమ్మాయి ఏది ఆయనకి రావటంలో నాకు మొదటి కదా పనికి పోలేను కదా సార్ అందుకని నాకు కొద్దిగా సైడ్ పట్టుకో ఇటు డబ్బులు బాగా పట్టుకోవాలి డబ్బులు చూపించు కొంచెం ఇటు దుబ్బు ఇటు దుబ్బు
అయితే బాగుపతి లక్ష్మీ వాళ్ళ దగ్గర అక్కడ వేసి వచ్చాను సార్ నేను రండి అమ్మా టైం లేదు సార్ సార్ అల్దపో వెనకరా సార్ గౌరవ శాసనసభ్యులు గారు ప్రసంగిస్తారు. ఓకే పట్టు సార్ ఓకే హాయ్ ఏం చెప్పట్లా. హాయ్ ఎంత నుంచి ఎంత ఇస్తున్నారు? 3,000 నుంచి 4,000. మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ 1,000 రూపాయలు ఆ రోజు 4,000 ఇస్తానని ఆయన ఏదైతే చెప్పావో అది ఈరోజు అన్ని ప్రాంతాల్లో మనం ఇస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పి ఇవాళ పొద్దున్న నుంచి 3 డివిజన్లో 4 డివిజన్లు కంప్లీట్ చేసుకుని మన దానికి వచ్చాం. ఇంకా 2 ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారో ఎవరెవరికి ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇస్తారు. 4,000తో పాటు ఈ 3 నెలలు 1,000 రూపాయల లెక్కన ఇంకో 3,000 కలిపి 7,000 మొత్తం తీసుకొచ్చి మీ ఇంటికాడ ఇస్తారు. కాబట్టి మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేసిన పనులు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈ రోజుతో మర్చిపోకుండా ఇచ్చిన డబ్బులు కూడా జాగ్రత్తగా మీకు పెద్దవాళ్ళు కొంతమంది ఇబ్బందులు ఉంటాయని మందులు కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు సమస్యలు ఉంటాయని ఈరోజు ఇంత డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు అధికారం చాలా ఇబ్బందుల్లో ఉంది. 14 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయాడు. పోయి బెంగళూరులో కూర్చున్నాడు. ఎవరు? పని చేసి పెట్టేలాడు. రోడ్లు ఎక్కడన్నా వేసారంటే రోడ్లు లేవు. ఏడన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులో పోలవరం మన దగ్గర వెలుగొండ ఏదైనా చేశారంటే అది లేదు. ఇల్లు ఏమన్నా కట్టించారంటే అది లేదు. పట్టాలు ఏదైనా ఇచ్చారు, పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించారంటే అది లేదు. మనం ఆ టిట్కో హౌస్లు కడితే 5 ఏళ్ళ నుంచి ఎట్లా ఉందో అది అలానే ఉంది. దానికి లేదు. ఆ రోజు మంచినీళ్ళు అని చెప్పేసి మనం ఆ డబ్బులు తీసుకొచ్చి పెడితే దాని మంచినీళ్ళన్నా ప్రతిరోజు ఇస్తున్నారా అంటే ఈ 5 ఏళ్ళు దాన్ని ఏం చేయాల. ఇట్లా ఒక పని కూడా చేయకుండా 14 లక్షల కోట్లు ఇవన్నీ ఇబ్బందులు పెట్టి ఒక్కోటి అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. మీకు నిత్యావసర వస్తువులు మొన్నటిదాకా ఎట్లా ఉన్నాయి? డీజిల్, పెట్రోల్ ఏంది, గ్యాస్ కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పేసి కూడా మనం ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం. ఇలాంటివన్నీ ఒక్కోటి వస్తాయి. 10 రోజులు అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మళ్ళా మన ఒంగోలులో ఎక్కడ ఆగిందో దాన్ని మొదలు పెడతాం, దాన్ని పూర్తి చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు అనేది దాని డ్రీమ్ ప్రాజెక్టుగా దాన్ని కూడా తీసుకొస్తాం, అది కూడా ఇస్తాం. అదేవిధంగా పోతురాజు కాలువది కూడా ఆధునీకరణ చేస్తాం. ఈ డివిజన్లో కొంతమంది పోతురాజు కాలువ పైన ఒడ్డు మీద ఉండే వాళ్ళకు కూడా మాయ మాటలు చెప్పారు, తెలుగుదేశం వస్తే మీ పడేస్తారని. ఇప్పుడు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వచ్చింది, మీ అందరి సహకారంతో నేనే ఎమ్మెల్యేగా ఉన్నా. దాని ఇంచు కూడా ఒక గోడ కూడా తాకనీయం. కావాలంటే దగ్గరికి తీసి పోతురాజు కాలువని దాన్ని ఆధునీకరణ చేస్తాం. కాబట్టి ఏదైతే ఉన్నాయో మిగతా పనులన్నీ కూడా అన్నీ కూడా ఒక్కోటి చేద్దాం. మనకు ఉండేది ఇప్పుడే కాబట్టి అయ్యింది. మళ్ళా కూడా డివిజన్లకు వస్తా, ఈ బూత్ ప్రెసిడెంట్లతో కూడా మాట్లాడతా. కొంతమంది ఇందాక అడిగారు, కొంతమంది పెన్షన్ రావట్లేదు, వాళ్ళకేదో ఈ సర్టిఫికేట్లు కావాలి, లేకపోతే ఇదివరకు వస్తే ఆగిపోయినాయి అని చెప్పారు. అవి కూడా డివిజన్ ప్రెసిడెంట్లు మీ దగ్గర ఉండే ఏదైతే 200-300 హౌసెస్ ఉంటాయి ఒక్కొక్క బూత్లో, ఆ 300 హౌసెస్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉందో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎన్నికలప్పుడు వచ్చేది పోయేది కాదు. ఇప్పుడు ఉండేది ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత ఇదే మాకు పరీక్ష అనమాట. ఇది 1 సంవత్సరం లోపల మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలి. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మన బూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తే నేను కూడా వీళ్ళతో కూర్చొని దాన్ని ఏం చేయాలో అవన్నీ కూడా పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా.
ఈరోజు మన షబీర్కి మనందరి తరపున హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. సాయంత్రం ఇక్కడ ఉండే డివిజనల్ అందరికి మంచి బిర్యానీ పెడతాడు. మంచి బిర్యానీ పెడతాడు. కాబట్టి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలమ్మా. తప్పకుండా ఏ అయితే పనులు ఉన్నాయో నా వల్ల అయినంత వరకు నేను పూర్తి చేస్తాను అని మీకు తెలియజేస్తాను. మాకు గత 14-19 నుంచి అప్పుడు 2000 1000 రూపాయలు ఉండే పెన్షన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. ఆ 2000 చేసిన పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇవ్వడానికి 2019 నుంచి ప్రతి సంవత్సరం 200 అని 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడండి. ఆ 1000 రూపాయలు పెంచిందని ఇప్పుడు 3000 పెన్షన్ని ఒకేసారి 4000 చేసిన ఘనత మా యొక్క నారాయణ చంద్రబాబు నాయుడు గారు. అలాగనే 3 నెలలు బకాయిలు కూడా కలిపి 7000 పెన్షన్ ఇచ్చిన ఘనత మన నారావారికి. అలాగనే ఈ 57 డివిజన్లో 2014-2019 నుంచి దాదాపు 10-15 కోట్ల రూపాయలు వర్కులు చేయించామండి. ఇక్కడ సైడ్ కాలువలు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్స్ కానీ అన్నీ. ఈ 19 నుంచి 24 మధ్య ఎక్కడా అభివృద్ధి లేదు. నాసిరక రోడ్లు డస్ట్ పోసుకొని దొంగ బిల్లులు పెట్టుకోవటం, వెంచర్లు ఉన్నాయండి పక్కన. వెంచర్లు రోడ్లు వేస్తే వాటికి దొంగ బిల్లులు పెట్టుకున్నారు ఈ కార్పొరేటర్లు. దొంగ బిల్లులు పెట్టుకొని చేసుకోవడం తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదండి. మళ్ళీ మన 24లో మన ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం. ఇక అభివృద్ధి పరుగులు తెస్తుంది. ఇక్కడ వాటర్ కానీ, లైన్స్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునే బాధ్యత డివిజన్ మీద అందరి మీద ఉందండి. ఓకే ఓకే అటుకెళ్ళి రాగవా? ఏం తెలియదు, అదేం రాదు అటు పోతే. అంతా కోపడుతున్నాడు వీళ్ళందరూ. పక్కన వెనక్కి పెట్టాల్సింది. మా జాగ్రత్త పట్టుకో మా ఇటు చూడమ్మా. ఓకే సార్. మీరందరూ ఇటు వచ్చి కూర్చుంటే మీ అందరికి స్నాక్స్ ఇస్తారు. ఎమ్మెల్యే గారు కొంతమంది పెన్షన్లు పంచి వస్తారు. మళ్ళీ ఇచ్చాను. ఫోటోలు ప్రాబ్లం. సురేష్ చెయ్యి ఉడుకుతుంది. సురేష్ ఇటు వచ్చేయమ్మా. 5 రూపాయలకు పెంచేది నారా చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు పెంచి ఒకేసారి 1000 రూపాయలు చేశాడు. మళ్ళా 1000 రూపాయలని ఒకేసారి 2000 రూపాయలు చేశాడు. ఈ 2000 రూపాయలు కానీ మరలా చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే ఒకేసారి 3000 చేసి ఉండేవాడు. కానీ మనకి జగన్ గెలిచి దాన్ని కూడా మరలా 250 అని 5 సంవత్సరాలు పెంచాడు. కానీ మరలా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు గెలవటం, ఒకేసారి 4000 రూపాయలు ఇవ్వటం. అదే కాకుండా మనకి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా
ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా అరియర్స్ కలిపి 1000 3000 ప్లస్ 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఈ రోజు పింఛన్ల పండుగ చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా మనం అందరికీ మనకి పింఛన్లు ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి జనార్దన్ గారికి మన 33వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన 2వ సంతకం పింఛన్స్ మీద పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో 200 నుంచి 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా గత ప్రభుత్వం 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచి ఏప్రిల్ నెలలో మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 1000 రూపాయల లెక్కన కలిపి ఈరోజు 3000 4000 చేసి మొత్తం 7000 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులకి 6000 రూపాయలు, ఒంటరి మహిళలకి అందరికీ కూడా పింఛన్లు పెంచడం జరిగింది. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. రాబోయే రోజుల్లో మనం నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉండాలని తెలుపుకుంటూ, మీ అందరికీ తెలిసిందే 2014-19లో ఒంగోలు నగరం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన ముఖ్య కారణం ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ముఖ్యంగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మన ఒంగోలు యొక్క అభివృద్ధి జరిగింది. గత 5 ఏళ్లలో కూడా అభివృద్ధి మనం ఎక్కడ కూడా రోడ్లు కానీ కనీసం తార్లు కూడా రోడ్ల మధ్యన తారు కూడా వేసిన పాపత పోలేదు. అదందరూ గమనించాలి. అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం హామీలో జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారి యొక్క బలపరిచిన అభ్యర్థులతోటి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంకా మన వార్డులో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నీ కూడా జనార్దన్ గారి దృష్టికి తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ఈ డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా డెవలప్ చేసుకొని ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నాయకులందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 33వ డివిజన్ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నాను. మన డివిజన్ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి మాట్లాడాల్సి సైడ్ ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు కొద్దిగా వాళ్ళు చెప్తున్నారు. సరే వచ్చారా అందరూ? అక్కడ వచ్చారా? 6 వచ్చారా? చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు కాబట్టి 2 మాటలతో ఆపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది 7000 రావటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని చెప్పి 250 పెంచుకుంటూ పోయాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి తెమ్మిరి చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ నెల 3 నెలలు కలిపి 7000 ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. దిగులు లేకుండా ఉంటుంది. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. హ్యాపీగా ఉంది. జనార్దన్ గారి చేతుల మీదుగా తీసుకుంటూ ఇంకా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సార్తో ఇంకోసారి పర్సనల్ గా కలవాలి. మా బాధలు చాలా ఉన్నాయి, చెప్పుకోవాల్సిన టైం రాలేదు. ఇంకా ఆయనతో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ ఇంటికాడికి పోయి ఆయన హెల్ప్ కోరుకుంటాను. నా పేరు జయవర్ధ మాధవి. చాలా కష్టాలు పడ్డాను కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా కొడుకు ఉద్యోగం కూడా వచ్చిందని నమ్మకం వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకేనా? నుంచి అడుగుతుంటే డివిజన్లో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు అందరికి కూడా తెలుసు, పెన్షన్ మొదలుపెట్టిందే తెలుగుదేశం. ఏమా గుర్తుందా? ఎవరిచ్చారు? ఎన్టీ రామారావు. చెప్పాలి. ఎంత ఇచ్చాడు? మనకి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు అప్పుడు 35 రూపాయలతో మొదలుపెట్టారు. 35 కాస్త చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2000 చేశారు.
ఈ సైకో ప్రభుత్వంలో ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 3,000 మేము కూడా 3,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అంతకుముందు 250 రూపాయలు ఒక సంవత్సరం, 250 సంవత్సరం ఒక సంవత్సరం అట్లా చేస్తా మన ఎలక్షన్కి లాస్ట్లో 3,000 చేశాడు. మనకు ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పెన్షన్స్ అన్నీ కూడా పెంచాలి, ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, మందులకు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగి ఇబ్బందులుగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా చూడకపోయినా ఈ పెన్షన్ తోటి వాళ్ళు ఉండే విధంగా చూడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు పెంచారు. కాబట్టి 1,000 రూపాయలు 4,000 రూపాయలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ 1వ తారీఖు అన్ని దగ్గర కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే 3 నెలలు కూడా 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ వాళ్ళందరికీ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దగ్గర 22 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈరోజు పెన్షన్లకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 24,000 మంది పైన మన వాళ్ళంతా కూడా ఇక్కడ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా కొంతమందికి కావాలని చెప్పేసి ఏదో విధంగా సాకు పెట్టి అది వరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి కూడా సాకు పెట్టి ఆపేశారు. వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్లకి బూత్ మెంబర్లకు కూడా చెప్తాం, ఆ బూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీలో ఉండి పెన్షన్ కావాలని తీసేసిన వాళ్ళు ఉంటే, కరెంటు బిల్లు పెంచారనో లేకపోతే కారు ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఆపేసిన ఉంటే అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటట్టుగా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రేషన్ కార్డులు కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవి కూడా మన వాళ్ళు డోర్ టు డోర్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఎక్కడ సమస్య ఉందో అవన్నీ తెలిస్తే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేద్దాం. తప్పకుండా కూడా మీ అందరూ కూడా మంచి మనసుతోటి తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ రావాలి, ఈ సైకో ప్రభుత్వం పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. ఆ పద్ధతి ప్రకారంగానే నేను కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో నేను తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ ఉన్నా. తప్పకుండా మళ్ళీ డివిజన్లో కూడా వస్తాం. డివిజన్లోకి వచ్చినప్పుడు ఈలోపు బూత్ ప్రెసిడెంట్లు కూడా ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని అన్నీ పరిష్కరించుకుంటా ముందుకు పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడైతే ఇంకా రోడ్లు ఇక్కడ వచ్చే లోపలికి ఆ కాలనీకి ఇక్కడికి పోయినసారి కూడా పెట్టాం బ్రిడ్జి, ఆ బ్రిడ్జి కూడా పెట్టేస్తాం, కాలువ పైన బ్రిడ్జి కూడా కట్టేద్దాం, అది కూడా పెట్టేద్దాం. కొత్త డంక ఒక సైడ్ రోడ్డు వేసాము, ఒక సైడ్ కాలువ పెట్టాం, ఇంకో సైడ్ కూడా డ్రైన్ పెడదాం. అది సరే శంకుస్థాపన అవన్నీ ఆ పక్కది కూడా మనం చేద్దాం. అది చేసిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండే ఏరియా వాళ్ళ చేత రాయి బాగా కొట్టండి, ఊరకనే రాళ్ళు వేసుకుంటారు కానీ ఆ రాళ్ళు బాగా కొట్టేసి అక్కడే మనం శాంక్షన్ చేపించి అక్కడ చేపిద్దాం. అదేవిధంగా ఈ మంగమూరు రోడ్డు కూడా అండర్ పాస్ కూడా పెట్టిస్తాను. అండర్ పాస్ ఆ రోజు చెప్పాము, మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అండర్ పాస్ కూడా చేస్తాం. ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి మంగమూరు మనకు బార్డర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు దీన్ని కూడా అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్య ఇప్పుడు మనం ఏదో అయిపోయారు గెలిచాము అనేది కాకుండా ఇక్కడ ఉండే నాయకులను కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని బూత్ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏ ఇంట్లో సమస్య ఉందో పేపర్ మీద రాసుకొని వాళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా మీరు దాని పద్ధతిలో మనందరం కూడా కలిసి పనిచేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తొందరలోనే మేము కూడా డివిజన్కి వస్తాం. ఈ లోపు మన వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తే డివిజన్కి వచ్చి డివిజన్లో ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయో ఒక డివిజన్ పెట్టుకున్నాం. ఇవాళ దగ్గర 7-8 డివిజన్లు పెట్టాక ఇబ్బంది అయిపోతుంది. రేపు ఒకసారి రోజుకు ఒకటో అట్లా పెట్టుకున్నామంటే మనకు టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా మనం ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పెన్షన్లు తీసుకునే వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. రేపు ప్రభుత్వం ఇంకా కూడా ఎవరికైతే రావో వాళ్ళకు కూడా ఇస్తాం. ఖచ్చితంగా మనకు ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు అనేది ఏందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, అంతకుముందు ఏమేం చేసినా కూడా మీ అందరికి కూడా తెలుసు. తర్వాత ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు, ఇక్కడెక్కడ ఏరియాలలో గంజాయి పెట్టుకొని వచ్చే ఆడవాళ్ళని పోయే వాళ్ళని కామెంట్ చేస్తున్నారని. అది మన ఎస్పీ గారికి కూడా చెప్పాం.
గంజాయి అనేది ఒంగోలులో లేకుండా చేస్తాం. ఎవరన్నా ఉన్నా కూడా లోపలికి పోతారు, బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు. అలాంటివి చేద్దాం. ఇంకా రౌడీజం చేసేవాళ్ళు, ఇంకా బెదిరించేవాళ్ళు, ఇట్లాంటి అంతా పోయినసారి అంతా చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా అవి కూడా హైదరాబాద్లో దాక్కున్నారు, వస్తారు వాళ్ళు కూడా. దాని సంగతి వచ్చిన తర్వాత చూస్తాం అవి కూడా. కాబట్టి మన పని మనం చేస్తాం. మీరు కూడా బాధ్యతగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని మనకి ఎంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి ప్రజల్ని ఒమ్ము చేయకుండా మీ అందరూ కూడా కలిసికట్టుగా ఇదివరకు ఎన్నికలప్పుడు మనం ఎంత యూనిటీగా పనిచేశారో అదే యూనిటీలో సమస్యలు కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ఇవాళ 64 లక్షల మందికి ఈరోజు అంతా కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పెన్షన్లు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఒకరోజు ఖర్చు పెడుతున్నారు ఈరోజు. అంతేనా అది వారు? అట్లా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా, అక్కడ ఉండే పోయిన ముఖ్యమంత్రి 14 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశాడో తెలియకపోయినా, అవన్నీ చూడటానికి కూడా టైం లేకపోయినా, ఎందుకంటే 10 రోజుల ముందే అతను స్వేరింగ్ అయింది, మళ్ళా మొన్న అందరిది అయింది. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మాట చెప్పాము, మాట ప్రకారంగా మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా పేదవాడు అనేవాడి ముఖంలో సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్లన్నీ కూడా 7,000 రూపాయలు ఈరోజు అందరికీ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఎవరికి రాలేదో వాళ్ళందరూ కూడా చెప్పండి. డబ్బులు కూడా జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. దానికి అవసరాలను బట్టి మీరు కూడా చేసుకొని ఏదో ప్రభుత్వం ఇస్తుందని అని చెప్పి ఇష్టారాజ్యం కాకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు వచ్చి కొంతమందికి ఇవ్వగలిగాం. మామూలుగా అయితే ఇంటికి వెళ్ళి అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం పెట్టిన కాన్సెప్ట్. కాకపోతే అందరినీ కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టేసి అన్నీ చూసి పంపిస్తారు. మీ ఇళ్ళకి వెళ్ళిపోతే మీ ఇంటి దగ్గరికే మిగతా వాళ్ళు ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళందరికీ ఇంటికి వచ్చేసి వాళ్ళంతా కూడా పెన్షన్లు ఇస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి ఇట్లానే ఆఫీసుల దగ్గరికి వచ్చి భోజనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారనే తర్వాత మనం ఇప్పుడు దగ్గర ఇంటికి వెళ్ళి పెట్టాలని చెప్పి సచివాలయం వాళ్ళని ఆల్రెడీ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేడం రాజు వాళ్ళ మీద చేస్తాను స్వామి బలవాడు మేడం వెనక్కి मुन्नी बात करो మీరున్నారు ఆ రోజు సాక్ష్యం కాబట్టి మీరు మాట్లాడు. అదే అన్ని హామీలు ఇచ్చారు, ఇది కూడా మీకు మెన్షన్ చేయలేదు. మాకు బాధగా మర్చిపోయి చాలా దూరం వర్క్ బిగిన్ చేసేటానికి మన గవర్నమెంట్ ఇప్పుడు పక్కన